ఈ బెట్టింగ్ ప్రమోషన్ ఆగిపోతుందా అంటే మీరేమంటారు? 100% ఆగిపోదు. ఈడు కాకుంటే ఇంకోడు ఏదో. ఈ బెట్టింగ్ యాప్స్ మన దగ్గర ఇల్లీగల్ యాప్స్, ఎందుకంటే మనం గూగుల్ని అడిగినా కూడా అది ఇల్లీగల్ యాప్స్ అని చెప్తుంది. మరి అలాంటి యాప్స్ కూడా ఇలా దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, లాజికల్, లాక్. లాజికల్ బేస్ మీద పడినవి బెట్టింగ్ యాప్ ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి అసలు దాని వెనకాల వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే కొన్ని క్రెడిట్ పాయింట్స్ ఇస్తారు అన్నట్టు. క్రెడిట్ పాయింట్స్ ఇస్తారు. ఆ క్రెడిట్ పాయింట్స్ తర్వాత డబ్బు మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆ డబ్బు కోసమే ఇలాంటి గేమ్స్ ఆడుతున్నారంటే ఏమనుకోవచ్చు? డబ్బు కోసం ఏదైనా పని చేయాలన్నా, లేకపోతే అడగదిన ఇక్కడ ఫ్రీగా వస్తున్నాయి కదా సార్, 1000 ఆడిన వ్యక్తులు కూడా ఏం చెప్తున్నారు అంటే 1000 పెడితే 2000 వస్తున్నాయి, 2000 స్టార్టింగ్ ఇస్తారు. ఇప్పుడు ఇన్ కేస్ ఫ్యూచర్ తలుచుకుంటే ఇంకేమనుకోవచ్చు సార్? ఫ్యూచర్ తలుచుకుంటేనే భయం అవుతుంది. మనం ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నాం, ఎందుకు ఇంటరాక్ట్ అవుతున్నాం? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనిల్. సో నేటి సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం. సో బెట్టింగ్ అనే ఒక వ్యసనాన్ని దాన్ని అలవాటు చేసుకొని కూడా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడే సందర్భాలు మనం చూస్తున్నాం. సో ఎవరైతే ప్రమోట్ చేసిన వ్యక్తులు ఉంటారో వాళ్ళపై కూడా కొంతమందిపై కేసులు నమోదని వాళ్ళపై విచారణ అయితే కొనసాగుతుంది. అసలు ఏంటి బెట్టింగ్కి సంబంధించి కూడా సో మాధవ్ రెడ్డి గారు అని చెప్పి తను అనునిత్యం గత 10 సంవత్సరాల నుంచి తను సైబర్ నేరాలకి దూరంగా ఉండండి, సో సైబర్ నేరాల బారిన పడకండి అని చెప్పి కూడా తను ఆ క్యాంపెయిన్ చేస్తున్నాడు అనమాట. కొన్ని ఇయర్స్ నుంచి తను చేస్తున్నాడు. అసలు ఏంటి ఈ సైబర్ నేరాలకు, ఈ బెట్టింగ్కి, ఈ సైబర్కి ఏమన్నా సంబంధం ఉందని చెప్పి కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. చాలామంది వ్యూవర్స్ మీరందరూ చూడాల్సిన ఇంటర్వ్యూ, ఎందుకంటే ఇలాంటి ఇంటర్వ్యూస్ చూస్తే అసలు ఏంటి, సో వాట్ ఈస్ వాట్ అని చెప్పి కూడా మీకు అర్థమవుతుంది. సో తప్పకుండా ఇంటర్వ్యూ చూస్తారని చెప్పి అయితే నేను అనుకుంటున్నా. సో కుదిరితే మీరు ఫార్వర్డ్ కూడా చేయండి, ఎందుకంటే చాలామందికి నాలెడ్జ్ ఉండదు. బట్ ఇలాంటి వ్యక్తులను మనం ఇంటర్వ్యూ చేస్తే సో 10 మందికి పంచిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈరోజు మన స్టూడియోకి తీసుకురావడం జరిగింది. సో మాధవ్ రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు, వారు మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అనిల్. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. వెల్కమ్. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అనిల్, మీరు ఎలా ఉన్నారు? సూపర్ సార్. సో గత 10-12 ఇయర్స్ నుంచి పోరాడుతూనే ఉన్నారు సైబర్ నేరాల కోసం, బారిన పడకండి అని చెప్పి కూడా మీరు కొట్లాడుతున్నారు. ఫస్ట్ ఎలా ఉంది సార్ మీ ప్రచారం కానీ ఈ సైబర్ నేరాలకు సంబంధించి ఎలా ఉంది, ఏ విధంగా ఉందంటారు? ఇది ఎట్లుంటుందంటే సెన్సేషనల్ టాపిక్ అయితే జనాలు చూస్తారు, వైరల్ టాపిక్ అయితే జనాలు చూస్తారు. మనం ఏంది ఒక బెట్టింగ్ యాప్ వల్ల 4 ఆత్మహత్య తెలుసుకున్నట్టే ఆ వీడియోస్ ఎక్కువ చూస్తారు. అసలు బెట్టింగ్ యాప్ లో బారిన పడుకోకుండా ఎలా అనే దాని మీద ఎక్కువ తక్కువ చూస్తారు. సో బెట్టింగ్ యాప్స్ అనే కాదు, సైబర్ నేరాలు 100 రకాలు ఉన్నాయి. నేను గత 10 సంవత్సరాల నుండి ఈ సైబర్ నేరాలపై కనీసం అంటే 200 సెషన్లు ఇచ్చాను. 200 సెషన్ల పైన ఇచ్చినాను. నేను ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చదివినాను. నేను చదివిన ఎన్ఐటి వరంగల్లో కూడా 2 సెషన్స్ ఇచ్చాను. అందులో ఒకటి ప్రొఫెసర్స్కి ఇచ్చినాను, ఇంకోటి స్ప్రింగ్స్లో ఇచ్చినాను. తెలంగాణ పోలీసులకు 4 టైమ్స్ ఇచ్చాను. అండ్ ఐఐటి చెన్నైలో మాట్లాడినాను, డిఆర్డిఏలు, హెట్రో డ్రగ్స్, వాట్ నాట్ మెనీ ప్లేసెస్. సో ఆన్లైన్, ఆఫ్లైన్ లెక్కలేనన్ని, యూట్యూబ్ అయితే చెప్పాల్సిన పని లేదు. సో విషయం ఏంటంటే ఈ నేరాలను బారిపడి ప్రాణాలు, మానాలు, ధనం పోగొట్టుకునే బదులు వీటిని బారిన పడకుండా ఎలా ఉండాలి. ఒక బెట్టింగ్ అనే కాదు, 100 రకాల క్రైమ్స్ ఉన్నాయి, అందులో 10లో బాగా జరుగుతున్నాయి. సో ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా విషయం అర్థమైతేనే దాన్ని నివారించవచ్చు. అర్థం కాకుండా పిచ్చోని చేతులు రాయి ఉన్నట్లే అన్నట్టు ఈ మొబైల్. సో అట్లా సో ఈ మొబైల్ను సరిగ్గా మనం వాడుకోలేకపోతే ఆ మొబైల్ను మనల్ని వాడుకుంటుంది. అంటే ఆ మొబైల్ మనల్ని వాడుకుంటుందంటే ఆ మొబైల్ ద్వారా ఎవడో మనం వాడుకుంటాడు అన్న, ఇండైరెక్ట్ గా. డైరెక్ట్ అనొచ్చు, ఇండైరెక్ట్ అనొచ్చు. డైరెక్ట్ వాడుకుంటాడు, వాడు ఇన్ఫ్లుయెన్సర్ రూపంలో ఉండొచ్చు, సైబర్ క్రిమినల్ రూపంలో ఉండొచ్చు, ఇంకోటి. సో మనము మన పిల్లలకి, ముఖ్యంగా మీకు మీ తల్లిదండ్రులు, ఈవెన్ నాకు నా తల్లిదండ్రులు, మా పిల్లలకి మనము కత్తి గురించి, కరెంటు గురించి, పాము గురించి, పుట్ట గురించి జాగ్రత్తలు చెప్పినాం. ఎక్కడైనా సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించినారా? అక్కడ తరగతి గదులు కానీ ఇట్లా సమాజంలో కానీ ఒకవేళ అవగాహన కల్పించి ఎట్లా కల్పించినారు? ఇది ఇప్పుడు సంవత్సరం అంతా ఒక బెస్ట్ టీచరు చెప్పినా కానీ 40 మార్కులు రావట్లేదు. అట్లాంటిది ఏదో మైక్లో పట్టుకొని ఓటీపీ చెప్పొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అంటే
నాకు తెలిసి అర్థం కాదు. ఇది ఖచ్చితంగా ఒక సిస్టమేటిక్గా ఇంటరాక్టివ్గానే పిల్లలకి ఎవ్రీ 6 months ఎవ్రీ అట్లీస్ట్ క్వార్టర్ ఇట్లా ఇంజెక్ట్ చేసి దీనివల్ల ఇట్లా డేంజర్లు ఉన్నాయి ముక్కు మోహన్ తెలియని వ్యక్తులతో మీరు పరిచయం లేకొస్తే ఏదైనా జరగచ్చు. సో మీకు తెలియదు ఇలా చెప్పుకుంటూ పోతేనే ఇవి నివారించవచ్చు. అంతేగాని ఏదో తుఫాన్ వచ్చినట్లు నలుగురిని అరెస్ట్ చేస్తే ఈ సైబర్ నేరాలు అంతమైందని నేనైతే అనుకోవట్లేదు. ఓకే, ఈ సైబర్ నేరాలు వంటిది ఎలా సార్ ఈ బెట్టింగ్ కూడా? 100%. అల్టిమేట్ గా నువ్వు మొబైల్ ద్వారా డబ్బులు పోగొట్టుకున్నావు. సైబర్ నేరాలు అంటే ఏంది? ఇంటర్నెట్ ద్వారా జరిగే నేరాన్ని సైబర్ నేరాలు అంటావు. ఆ ఇంటర్నెట్ మొబైల్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు. సో అంటే తెలియని వ్యక్తి నీతో టచ్ లేకొచ్చి మిమ్మల్ని దోచుకుంటాడు. గత 10 years నుంచి మీరు పోరాటం చేస్తున్నారు, బట్ ఇంకా చూస్తూనే ఉన్నాం, అసలు దీనికి ఎండింగ్ అంటూ లేదు. చెప్తుండలేదా ఇంతకుముందే చెప్తాను కదా. మన మాటలు వింటే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద ఒక బోర్డు పెట్టినారు, ఒక గుంత ఉంది ఏమని ప్రమాదం అని. ఆ గుంతను చూసుకొని పోతారా లేదా? పోతారు. సో అలానే మనం చెప్పినది వింటే వాళ్ళు పడరు. నేను ఎంతో మందిని కాపాడాను, నంబర్ తెలియదు కానీ వేలాది మందిని కాపాడాను. స్వయంగా అయితే 20 మందిని ఆత్మహత్య చేసుకునే వాళ్ళని కాపాడాను. న్యూడ్కాల్ ట్రాప్లో పడి భయపడి నాకు ఫోన్ చేసినారు. సో వాళ్ళని ఖచ్చితంగా అప్రోప్రియేట్గా ధైర్యం చెప్పి ఏం కాదు అని చెప్పి అట్లా చేసినాను. ఆ టాపిక్ వచ్చినప్పుడు నేను డీటెయిల్గా చెప్తాను. ఓకే, సో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ ప్రమోట్ చేసి చాలా మందిని ఇబ్బంది పెట్టారు. సో చాలా మంది చనిపోయారు. కారణమైన వ్యక్తులు ఈ ప్రమోటర్స్ అంటూ కూడా, సో వాళ్ళకి 11 మందికి నోటీసులు ఇచ్చారు. వాళ్ళతో పాటు కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కూడా కొంతమందికి నోటీసులు ఇచ్చారు. సో ఈ నోటీసులు ఇవన్నీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి విచారణ చేసి వస్తే వీళ్ళు ఒకవేళ ఇన్ కేసు జైలుకి వెళ్ళినా కూడా, సో ఆ నెక్స్ట్ నుంచి ఈ బెట్టింగ్ ప్రమోషన్ ఆగిపోతుందా అంటే మీరేమంటారు? 100% ఆగిపోదు. ఈడు కాకుంటే ఇంకోడు, ఏదో సినిమాలో ఉండు, ఈడు కాకుంటే ఇంకోడు, వాడు కాకుంటే వాళ్ళ తాత ఎవడోడు వేరే దేశం నుంచి ప్రమోట్ చేస్తాడు. లేకపోతే ఇంటర్నెట్లో ఏదో ఒక పాపప్ వస్తుంది. సో వాయిస్ ఓవర్ ఇస్తారు. ఇక్కడ మనిషి కాకుండా ఇంకా నెక్స్ట్ వాయిస్ ఓవర్ ఇస్తారు. ఈ యూట్యూబ్ ఛానల్స్ డిస్ప్లే చేస్తాయి, లేకపోతే యూట్యూబ్ లోనే యాడ్ రూపంలో వస్తుంది, లేకపోతే ఇంకొక రూపంలో వస్తుంది. ఆద్మీకో మత్ మారో సోచుకో మారో అంటారు. అంటే మనిషిని చంపొద్దు, మనిషి ఆలోచనను చంపు అని చెప్పి అన్నట్టు. వాడు కాకుంటే ఇంకోటి వస్తాడు ఇన్ఫ్లుయెన్సర్. వేరే దేశంలో ఉంటే ఇండియా గవర్నమెంట్ మీద ఏ విధమైన హక్కు ఉంటుంది వాడిని అరెస్ట్ చేయడానికి, ప్రాసిక్యూట్ చేయడానికి చాలా తక్కువ ఉంటుంది. తెలుగు ఇన్ఫ్లుయెన్సరే వేరే దేశ పౌరుడు అనుకో అని అరెస్ట్ చేయనీకి అవుతుందా? కాదు కదా. సో ఇక్కడ విషయం ఏంటంటే మనకు తెలియాలి. ఆడు ఇన్ఫ్లుయెన్సరా ఇంకోడు అని పక్కన పెట్టు, మనకు తెలివి ఉండాలి. వాడు ఇన్ఫ్లుయెన్సర్ గడ్డి తినమంటే తింటావా? 10th floor నుంచి దుంకమంటే దుంకుతావా? మరి ఎందుకు ఆడుతున్నావు? మీకు తెలియాలి డబ్బులు ఊరికే రావు. ఆ గుండు బాస్ చెప్పినట్లు అన్నట్టు ఖచ్చితంగా కష్టపడితే ఆడాలి, కష్టపడాలి, సర్వీస్ ఇవ్వాలి, ప్రోడక్ట్ ఇవ్వాలి. మీరు ఆన్లైన్ గేమ్స్ ఆడే టైంలో ఏదో చదువుకోండి, వ్యాపార అభివృద్ధికి కృషి చేయండి. మీరు ఆడితే ఏమవుతుంది? మీరు పోతారు, మీ ఫ్యామిలీ పోతుంది. మళ్ళా ఈ కేసులు ఇవన్నీ బుక్ చేయడం సొసైటీకి ఎంత ఇబ్బంది అవుతుందని. సో మీరు ఆడుకోకుండా వాడు ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఏం చేయలేడు, వాడు డబ్బులు ఇవ్వడు కదా. మీరు ఆడుతుంటేనే వాడి ఇన్ఫ్లుయెన్సర్ డబ్బులు వస్తాయి. అవును. సో అది ఇల్లీగల్ యాప్స్, లైక్ ఈ బెట్టింగ్ యాప్స్ మన దగ్గర ఇల్లీగల్ యాప్స్. ఎందుకంటే మనం గూగుల్ని అడిగినా కూడా అది ఇల్లీగల్ యాప్స్ అని చెప్పి చెప్తుంది. మరి అలాంటి యాప్స్ కూడా ఇలా నడుస్తున్నాయి అంటే ఏం చెప్తారు సార్? ఇక్కడ కొన్ని ఇల్లీగల్ యాప్స్ ఉంటాయి. దీంట్లో 2 types ఉంటాయి, లాజికల్, లాక్. లాజికల్ బేస్ మీద పడినవి లీగల్ యాప్స్ యాజ్ పర్ ద డెఫినేషన్ ఆఫ్ అవర్ ఏదైతే మన లీగల్ సిస్టమ్ ప్రకారం పోతాయి. సో లక్ మీద బేస్డ్ అన్ని ఇల్లీగల్. సో ఈ లాజికల్ బేస్ మీద చూపిస్తారు అన్నట్టు. అంటే వీఆర్ ఏది ఏమైనా అని బ్యాక్ అండ్ అల్గరిథం మిమ్మల్ని ముంచడానికే ఉంటుంది, అది పక్కన పెట్టండి. సో ఫస్ట్ పాయింట్, మీరు గేమ్స్ ఆడాలనుకుంటున్నారు, గ్రౌండ్కి పోయి ఆడండి, ఆరోగ్యానికి మంచిది. అసలు ఇలాంటి గేమ్స్ ఒక చెస్ తప్ప ఆన్లైన్లో ఏ గేమ్ అయినా కానీ మైండ్ ముద్దువారిపోతుంది, ఏళ్ళు పోతాయి, డాటా పోతాయి, కళ్ళు పోతాయి, బాడీ పోతుంది, అన్ని పోతాయి. లాస్ట్కు తల్లిదండ్రులను చంపే స్థాయి కూడా తీసుకుపోతాయి అన్నట్టు. చాలా మంది చంపినారు అక్కడ. సో ఇష్యూ ఏంటంటే ఇది మొక్కై వంగ అనేది మానై వంగున అని ఖచ్చితంగా చిన్నప్పటి నుంచే వాళ్ళకి ప్రాపర్గా అవగాహన తీసుకొస్తూ, వాళ్ళు చిన్న పిల్లలైనా ప్రాబ్లం లేదు, అర్థం కాకుండా చెప్పాలి వాళ్ళకు 10 సార్లు. ఇప్పుడు మనకు లాంగ్వేజ్ ఎట్లా వచ్చింది చెప్పండి? అలవాటు అయిపోతుంది. ఇక్కడ మనకు లాంగ్వేజ్ ఎట్లా వచ్చింది చెప్పండి? చిన్నప్పటి నుంచి వినుకుంటూ వచ్చినాం. అంటే మనం మాట్లాడక ముందే వినుకుంటూ వచ్చినాం, అలవాటు అయిపోయింది. సో ఇట్లనే చిన్నప్పుడు 1వ తరగతి, 2వ తరగతి, 5వ తరగతి అనేది పక్కన పెట్టండి. చిన్నప్పటి నుండి సమాజంలో జరుగుతున్న దురాగతాల గురించి పిల్లలతో చర్చించండి. స్లోగా ఇది మంచి ఎక్విప్మెంట్, మొబైల్ అనేది చాలా పవర్ఫుల్. సో దీన్ని మంచిగా వాడుకోండి, మీ కెరియర్ కోసం ఎట్లా సెర్చ్ చేయాలి, ఏ యాప్స్ని ఎట్లా వాడుకోవాలి, స్కూళ్ళలో ట్రైనింగ్ ఇవ్వాలి. మా ఫ్రెండ్ది ఒకటి iGebra.ai అని ఒక కంపెనీ ఉంది.
సో వాళ్ళు లిటరల్గా ఒక 25 నుంచి 30 ఏ యాప్స్ అన్నింటినీ ఇంటగ్రేట్ చేసి ఏకంగా ఒక యాప్ తయారు చేసినారు. ఓకే పిల్లలకు సంబంధించిన స్టడీస్ సంబంధించిన ఏదైనా సెర్చ్ చేసుకోవచ్చు సబ్జెక్ట్ వైజ్. ఓకే ఓకే సో వాళ్ళు వాళ్ళ లెవెల్ని బట్టి అది ఆన్సర్ ఇస్తుంది. ఓకే వాళ్ళు అడ్వాన్స్ లెవెల్ అంటే అడ్వాన్స్డ్ ఆన్సర్ ఇస్తుంది, వాళ్ళు మిడిల్ లెవెల్ అంటే మిడిల్ లెవెల్ ఇట్లాంటి యూజ్ చేసుకోవాలి. నేను ఎట్లా అంటే టెక్నాలజీ కానీ ఈ మొబైల్ కానీ ఎట్లుంటుందంటే కత్తి కన్నా పదునైనది, కడల కన్నా లోతైనది, ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది, అణుబాంబు కన్నా శక్తి కలది, అందరి అరిచేతిలో ఇమిడి ఉన్నది. సరిగ్గా వాడుకుంటే బ్రహ్మాస్త్రము, సరిగ్గా వాడుకోలేకపోతే భస్మాసురాస్త్రం. దీన్ని బ్రహ్మాస్త్రంగా వాడుకుంటారా, భస్మాసురాస్త్రంగా వాడుకుంటారా, మీ విఘ్నత. ఇది ఆ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్కు బ్రహ్మాస్త్రం, సోకాల్డ్ బాధితులకు భస్మాసురాస్త్రం. బట్ ఇద్దరికి మొబైలే. సో విషయం ఏంటంటే మీకు అవగాహన లేకుంటే అవతల ముంచుతారు, మీరు మునిగిపోతారు. మీకు అవగాహన ఉంటే కనీసం మీరు మునగరు, అంతే. సో మీరు వేరే వాళ్ళని కాపాడాల్సిన పని లేదు, మీకు మీరు కాపాడుకోండి. సో అట్లా లేకపోతే ఇది ఏమవుతుందంటే నెవర్ ఎండింగ్ ప్రాబ్లం. ఓకే ఎస్ అవును. అంటే ఇలాంటి గేమ్స్ ఉంటాయి సార్, అంటే మైండ్ కి కొన్ని గేమ్స్ అట్రాక్ట్ అయిపోతాయి, అంటే తెలియకుండానే మనం దానికి అలవాటు పడిపోతాం. ఫస్ట్ పాయింట్ మీరు ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు కదా, ఫస్ట్ నేను ఆడిండాలి కదా, అంత సీన్ లేదు. నేను ఆడలేదు. అది పెంటని తెలిసినప్పుడు మళ్ళా పెంట మీద కూర్చోవడం ఎందుకు. ఎప్పుడో స్టార్టింగ్ కంప్యూటర్స్ లో కొన్ని గేమ్స్ ఆడినాము, అది కూడా ఏది గేమ్స్ ఎలా పనిచేస్తాయని ఏందని, అంతేగాని అదేదో డెస్పరేట్ గా ఏదో మనం ఓకే అది ఆడినా నాన్ మనీ ఓరియంటెడ్ అన్నట్టు, ఏదో సమ్ కార్ రేసింగ్ దీస్ అండ్ దట్. లైక్ మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోయినా సార్ బెట్టింగ్ యాప్ ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి అసలు దాని వెనకాల? వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే కొన్ని క్రెడిట్ పాయింట్స్ ఇస్తారు అన్నట్టు. క్రెడిట్ పాయింట్స్ ఇస్తారు. ఆ క్రెడిట్ పాయింట్స్ తర్వాత మళ్ళీ మిమ్మల్ని డబ్బులు ఇన్వెస్ట్ చేయమంటారు. సో ఎప్పుడైతే మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారో కొంత డబ్బులు స్టార్టింగ్ లో వస్తాయి అన్నట్టు, తర్వాత ఇంకా పోవడం స్టార్ట్ చేస్తాయి. పోగొట్టుకున్న చోటే డబ్బులు సంపాయాలని ఆడడం ఇల్లు వదిలిపెట్టరు అన్నట్టు, ఫైనల్ గా మునిగిపోతారు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా చూసండి, స్పేస్ కి పోకముందే స్పేస్ గురించి ఆలోచించుంటారు కదా, అట్లా మనం కూడా అంతే. అది చండాలము, అది నాన్ సెన్స్ అనేది మనకు పేపర్ చూస్తే తెలుస్తుంది కదా, ఇంకా మళ్ళీ మనం ఆడి చేతులు కాల్చుకోవాలనా? అంటే డబ్బుకి బతకాలన్నా ఏం చేయాలన్నా డబ్బు మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆ డబ్బు కోసమే ఇలాంటి గేమ్స్ ఆడుతున్నారంటే ఏమనుకోవచ్చు. డబ్బు కోసం ఏదైనా పని చేయాలన్నా, లేకపోతే అడకదిన ఫ్రీగా వస్తున్నాయి కదా సార్, 1000కి 2000 వస్తున్నాయి, 5000కి 10,000 వస్తున్నాయి, అంత సీన్ లేదు. అట్లయితే అంబానీ అదని ఆడుకుంటూ కూర్చుంటారు, వాళ్ళు బిజినెస్ ఎందుకు చేస్తారు? మరి వీళ్ళందరూ ఎందుకు ఆడుతున్నారు? చాలా మంది చెప్తున్నారు కదా ఇన్ఫ్లుయెన్సర్స్, లైక్ ఆడిన వ్యక్తులు కూడా ఏం చెప్తున్నారు అంటే 1000 పెడితే 2000 వస్తున్నాయి, 2000 స్టార్టింగ్ లో ఇస్తారు. ఇప్పుడు గంజాయి ఎన్ని అడిక్షన్ కోసం స్టార్టింగ్ లో ఇస్తారు, తర్వాత రన్నింగ్ లో తెలుస్తుంది దాని పవర్ ఏందో అని. సో విషయం ఏంటంటే మీరు జీవితకాలము ఏదైతే అలవాటు పడతారో ఆటోమేటిక్ గా దెబ్బతింటారు, అంతే. ఫైనల్ గా చెప్పాలంటే మీకు తెలియాలి అది మీ కెరియర్ కు ఎంతవరకు ఉపయోగపడుతుంది, మీ బిజినెస్ కానీ లేదా మీ చదువుకు కానీ దేనికైనా ఉపయోగపడుతుంది. అది తెలుసుకొని మనం ముందుకు పోతేనే ఏదైనా ఉపయోగం ఉంటుంది. లేకపోతే ఎవడు ఎల్లయ్యగాడు పుల్లయ్యగాడు చెప్పినాడని మీరు ఆడడం స్టార్ట్ చేస్తే మునిగిపోయేది మీరే. 100%. సో లైక్ సార్ ఇంకొకటి, మనం ఏ గేమ్ ఆడాలన్నా ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ మస్ట్. సో కొంతమంది మెయిల్ యాక్సెప్ట్ చేయాలని చెప్పి కూడా కొన్ని ఉంటాయి, ఎందుకంటే దీని మీద మీరు డీప్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటారు కాబట్టి. సో ఎలా అంటే మనం వాళ్ళకి మెయిల్ కానీ పాస్వర్డ్ కానీ ఇస్తే మెయిల్ పాస్వర్డ్ ఫోన్ నంబరు అన్ని ఇవ్వాలి. తర్వాత ఆ డేటా కావాల్సింటే వేరే వాళ్ళకి అమ్ముతారు, మళ్ళా మీకు ఫోన్లు వస్తాయి, మీరు సైట్ లో రిజిస్టర్ చేసుకున్నారు ఇది ఇల్లీగల్ సైట్ అని, అట్లా భయపడి డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు అన్నట్టు. కొన్ని కూడా బాగా వస్తున్నాయి సార్ ఈ మధ్యలో, తెలియకుండా వాట్సాప్ వస్తున్నాయి, ఫోన్ చెప్పగానే మన ఫేస్ అలాగా వచ్చేసి భయపడిస్తున్నారు వాళ్ళు. వాట్సాప్ లో అదంతకదే ఏం రాదు, ఫస్ట్ వీళ్ళు నంబర్ ఇస్తారు అన్నట్టు, ఫేస్బుక్ లో చాటింగ్ లో నంబర్ ఇస్తారు, ఎవరో ఒక అమ్మాయి పేరు మీద సొంగ కాడ్చుకుంటూ ఇస్తారు. సో ఫైనల్ గా వాళ్ళు బట్టలు ఇప్పమంటే వీళ్ళు బట్టలు ఇప్పుతారు. ఇంకా దిక్కు తెలియక ఇంకా ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు అడిగినంత డబ్బులన్నీ ఇస్తారు, డబ్బులు లేని పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటారు అన్న. సో చాలా జరుగుతున్నాయి, నేను చాలా మందిని ఆ విషయంలో కాపాడినాను. ఫస్ట్ పాయింట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ముక్కు మోని లేని వాళ్ళు ఎందుకు మీతో చాట్ చేస్తారు, ఇది ఫండమెంటల్ లాజిక్ అన్నమాట. మీరేమన్నా హీరోనా లేకపోతే మీరేమన్నా పెద్ద స్టారా, అంటే ఇఫ్ నాట్ హీరో మీరేమన్నా పబ్లిక్ ఫిగరా, లేకపోతే ఎందుకు వస్తారు చెప్పండి, మిమ్మల్ని ముంచడానికి వస్తారు అంతే. సో ఏదేమైనా కానీ ఆఫ్లైన్లో ఏం చేస్తారో ఆన్లైన్లో అదే చేయాలి. ఆఫ్లైన్కు ఆన్లైన్కు పెద్ద తేడా ఏమి ఉండదు.
అంటే మనం అప్డేట్ అవుతున్నాం కదా సార్, అంటే డే టు డే లైఫ్లో అప్డేట్ అవుతున్నాము. సో కొత్త ఫ్యూచర్స్ వస్తున్నాయి, కొత్తగా వస్తున్నాయి. లైక్ అంటే ఇప్పుడే ఎంత భయం వేస్తుంది, అరే ఏం ఆడినా మన నెంబర్లు ఇవన్నీ పోతున్నాయి, మెయిల్ ఫొటోస్ గిటోస్ అన్నీ పోతున్నాయి. ఇన్ కేస్ ఫ్యూచర్ తలుచుకుంటే ఇంకేమనుకోవచ్చు సార్, ఫ్యూచర్ తలుచుకుంటేనే భయం అవుతుంది. ఏదేమైనా కానీ జో డర్ గయా ఓ మర్ గయా. ఎస్ అంతే అంటారు. అంతే. సో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నాం, ఎందుకు ఇంటరాక్ట్ అవుతున్నాం, ఆ పర్పస్ తెలిసినప్పుడు దాని వరకే ఇంటరాక్ట్ కాండి. మీరు ఇప్పుడు బస్ స్టాండ్కి పోతే 50 బస్సులు ఉంటాయి. ఏ బస్సులోనే ఎక్కుతారా, మీరు పోవాల్సిన బస్సులోనే ఎక్కుతారా? వెళ్ళాల్సిన బస్సులో అట్లనే ఇది కూడా అంతే. మొబైల్లో కొన్ని వేల అప్లికేషన్లు ఉంటాయి. మీకు అవసరమైన అప్లికేషన్ వాడండి. ఆ అవసరం మీకు పనికి రావాలా, మీ కుటుంబానికి పనికి రావాలా, లేకపోతే మీరు ఏదైనా బిజినెస్ లేకపోతే మీరు ఏదైనా సంస్థలో పనిచేస్తుంటే ఆ సంస్థ కన్నా పనికి రావాలి. సో ఉందని చెప్పి చెరువు పారుతుందని నీళ్ళని తాగలుగుతామా? లేదు కదా. సో అట్లనే సో మీరు ఒక బుక్ స్టాల్ పోతారు, కొన్ని వందల పుస్తకాలు ఉంటాయి, అన్ని తీసుకుంటున్నారు, మీకు కావాల్సినవి తీసుకుంటారు. సేమ్ ఇది కూడా అంతే. మనం రియల్ లైఫ్లో ఏం చేస్తామో అదే చేయాలి. మీరు ఒక షాపింగ్ మాల్కి పోతారు, కొన్ని వందల టైపుల డ్రెస్సులు ఉంటాయి అన్నట్టు, అన్ని తీసుకోం కదా, మీకు కావాల్సినవి తీసుకుంటారు. ఇక్కడ కూడా అదే సేమ్. ఆన్లైన్కి ఆఫ్లైన్కి తేడా ఉండదు. ఆన్లైన్ ఏం చేయాలంటే మీ క్యాపబిలిటీని, మీ టైంని సేవ్ చేసి ఎన్హాన్స్ చేస్తుంది అంతే. ఇప్పుడు ఇంతకుముందు రైల్వే స్టేషన్ పోయి బుక్ చేసుకుంటున్నాం టికెట్, ఇప్పుడు మొబైల్లో చేసుకోవచ్చు. అలా మీకు ఉపయోగపడే పనులు మీ మొబైల్తో చేసుకోవాలా. ఎవడో ఈడియట్ వాడు ప్రోత్సహించినాడు, క్యాంపెయిన్ చేసినాడు, ప్రచారం చేసినాడు, ఇన్ఫ్లుయెన్సర్ తొక్కతోలు అని వాడు చెప్పినట్లు మీరు చేస్తే మీరే కదా పోయేది, వాడు కాదు. వానికేం డబ్బులు వస్తాయి. అవును. సో సార్ నాకు ఇంకో డౌట్, ఇది నా పర్సనల్ డౌట్. ఇది ఇన్స్టా ఓపెన్ చేసిన, కొన్ని సోషల్ మీడియా యాప్స్ ఓపెన్ చేస్తూ ఉంటే కొన్ని డేటింగ్స్ యాప్స్ వస్తూ ఉంటాయి. కొన్ని డేటింగ్, మీరు రిలేషన్లోకి వెళ్ళాలనుకుంటున్నారా, ఇక్కడ క్లిక్ చేయండి, నెంబర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పి చెప్తారు. సో ఇలా తప్పు అని తెలిసిన తర్వాత కూడా మరి ఎలా గవర్నమెంట్ వాళ్ళకి పబ్లిష్ చేయడానికి అవకాశాలు ఇస్తుంది? ఈ అడ్వర్టైజ్మెంట్ ప్లాట్ఫామ్స్ కూడా లీగల్గా ఏది చేయగలుగుతాయి అవి చేయగలుగుతాయి. ఎందుకంటే రేపొద్దున గవర్నమెంట్కి ఆన్సరబుల్ కాబట్టి. సో దాంట్లోకి పోయినాక ఇళ్ళకి తెలియక వాళ్ళు చెప్పిన కండిషన్స్కి లోబడి ఇరుక్కుపోయి బయటికి రాలేకపోతున్నారు. సో బెస్ట్ ఏంటంటే మీకేం కావాలనేది ఇంపార్టెంట్. మీరు గ్రాస్ రూట్ లెవెల్లో ఆలోచించాలి. ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మీరు లాటరల్ థింకింగ్లో ఆలోచించాలి అన్నట్టు. ఇప్పుడు అడవి ఎంత ముళ్ళులు ఉన్నాయని ముళ్ళులు నేర్చుకుంటూ పోతుంటావు, చెప్పులు వేసుకుంటాం. అదే నాలెడ్జ్ అప్లై చేయాలి ఇక్కడ. సో మీకేం కావాలి మొబైల్లో, అది ఇంపార్టెంట్ అన్నట్టు. లేదు మీరు తెలుసుకోవాలంటే ఎస్, ఒక స్టూడెంట్ ఒక స్కూల్లో చదువుతుంటాడు, ఒక కాలేజీలో చదువుతుంటాడు. స్టూడెంట్ అంటే అక్కడ కస్టమరు, మామూలుగా బిజినెస్ లాంగ్వేజ్ అయినా వాళ్ళు బిజినెస్ చేస్తుంటారు. కస్టమరు, వాళ్ళ కస్టమర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా ఇన్స్టిట్యూట్కి? అట్లనే కస్టమర్ పేరెంట్ కూడా కస్టమరే కదా, పే చేసేది అతనే కదా. సో వాళ్ళ పేరెంట్స్ను కూడా కాపాడుకోవాలి. సో పిల్లల తల్లిదండ్రులకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించాలి. ఒక 20-30 ఏళ్ళ ఒక అబ్బాయి ఉన్నాడు, 35 ఏళ్ళ ఒక అబ్బాయి ఉన్నాడు, ఆన్లైన్లో గేమ్స్ ఆడి ఆత్మహత్య చేసుకున్నాడు అనుకో. ఆ పిల్లోడు స్కూల్లో చదవడానికి అవకాశం ఉంటుందా? లేదు. పిల్లల్ని చంపేస్తున్నారు. రీసెంట్గా చూసింటారు మీరు, ఈవెన్ కపుల్ ఆఫ్ కానిస్టేబుల్స్ కూడా ఆత్మహత్య చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ భార్య 2 పిల్లల్ని చంపి ఆత్మహత్య. అంటే 2 పిల్లలు స్కూల్కి అయితే మిస్ అయినట్లే కదా, మామూలు వాళ్ళ బిజినెస్ లాంగ్వేజ్లో చెప్పుకోవాలనుకుంటే. అంటే నేనేం చెప్తానంటే పిల్లల తల్లిదండ్రులను, అంతేకాకుండా వాళ్ళ సొసైటీలో ఉంటారు కాబట్టి ఆ ఊర్లోనే ప్రజలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. ఎందుకు ఇంకా మళ్ళీ సొసైటీలో విద్య అనేది ఉన్నత స్థానం కదా, డబ్బులు తీసుకోవడమే కాదు, డబ్బులకు వాల్యూ కూడా ఇవ్వాలి. సో మనం చూడాలి, మనం అలా ఆలోచించినప్పుడే మార్పును మనం కోరుకున్న మార్పును మనం. ఓకే సార్, ఇంకొకటి ఓటీపీ చాలా మెయిన్. ఓటీపీ ఎందుకంటే ఏదైనా యాప్ లాగిన్ కావాలన్నా మనకి ఓటీపీ పక్కా మస్ట్ ఉంటుంది. సో కొన్ని ఓటీపీస్ కూడా ఫేక్ ఉంటాయి కదా సార్, అట్లా ఎలా గుర్తుపట్టచ్చు? ఫేక్ అంటే ఎక్కడి నుంచి వచ్చినది మెసేజ్ ఉంటుంది. ఫస్ట్ పాయింట్, మీరు మొబైల్ ఎంటర్ అయితేనే విత్ ఇన్ నో టైం ఓటీపీ వచ్చినా అంటే ఆ సైట్కి సంబంధించినది. లేకపోతే వేరే సైట్లో నుంచి ఎవరైనా మీ నెంబర్కి ఓటీపీ ఇచ్చినారంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది డిస్ప్లే అవుతుంది. సో మీరు కాకోకుండా ఎక్కడి నుంచి వచ్చిందంటే బెటర్ టు అవాయిడ్ ఇట్. లేకపోతే ఆ సైట్కి వెళ్ళి చూడాలి. అంటే ఒకటే వస్తుంటాయి కదా సార్, మీకు 10 లక్షలు వచ్చినాయి, 50 లక్షలు, అవి మెసేజ్లు, ఓటీపీలు. అదే మెసేజ్లు అంటారు. ఎందుకు వస్తాయి డబ్బులు చెప్పండి? మీరు లాటరీ తీసుకుంటేనే రావు, మళ్ళీ తీసుకోకుండా ఎందుకు వస్తాయి? అలా చాలా మంది జనాలు మోసపోయి ఉంటారు. మనం తెలుసుకోవాలి ఎందుకు వస్తాయి మనకు ఫ్రీగా అనేది రావాలి, థాట్ రావాలి. అవును, థాట్ రావాలి. ఎందుకు వస్తాయి ఫ్రీగా? ఒకవేళ వచ్చినా కానీ ఆ వెబ్సైట్లో మీ పేరు ఉందా లేదా, ఉన్నా కానీ ఎలాంటి పరిస్థితుల్లో మీరు అప్ఫ్రంట్లో డబ్బులు కట్టకండి, ఏ ట్యాక్స్ రూపంలో కట్టకండి. మీరు ఆఫీస్కి వెళ్ళండి, ₹1,00,000 వస్తుంది కదా, ఆఫీస్కి వెళ్ళండి, మాట్లాడండి, అప్పుడు తెలుస్తుంది. అంతేగాని ఫోన్లో వచ్చి ఏదో మాట్లాడితే వర్కౌట్ అవుతుంది. ఓకే సార్, ఇంకొకటి
ప్రమోట్ చేసిన వ్యక్తులు తప్ప ఈ బెట్టింగ్ ఇష్యూ గురించి మనం మాట్లాడాల్సి వస్తే బెట్టింగ్ లైక్ ప్రమోట్ చేసిన వ్యక్తి తప్ప ఆడిన వ్యక్తి తప్ప దాని ఓనర్ది తప్ప అంటారా? అంటే మీరేం చెప్తారు వ్యక్తిగతంగా, మీ ఆన్సర్ ఏంటి? వ్యక్తిగతంగా అంటే నన్ను అడిగితే బేసికల్గా ఆడేవాళ్ళది 100% తప్పు. ఎందుకంటే ఆడేవాళ్ళ జ్ఞానం ఉంటే వాడు ప్రమోటరు అవసరం లేదు, యాప్ను అవసరం లేదు. సింపుల్గా నేను చెప్తాను చూడండి, మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో. ఒక మార్కెట్ ఉంటుంది, ఎవడు కొనుక్కోనికి రాకపోకుండా ఆ మార్కెట్లో ఎంతసేపు పెట్టుకుంటాడు షాపు? ఉండడు, ఎక్కువసేపు ఉన్నాడు, అంతే కదా. ఒక బెగ్గర్ ఉంటాడు, ఎవడు డబ్బులు ఎట్టేదనుకో ఆ సిగ్నల్లో ఎంతసేపు ఉంటాడు? ఉండడు, వెళ్ళిపోతాడు కదా. ఇట్లనే వీళ్ళు ఆడుకోకుంటే వాడు ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేయడు, వాడు యాప్ను డిజైన్ చేయడు అన్నట్టు. సో ఫస్ట్ పాయింట్ వీళ్ళు ఆడకూడదు. రెండోది ఇన్ఫ్లుయెన్సరు సపోజ్ టు బి, వాడు ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేసింటాడు, ఎవడైతే యాప్ ఉందో యాడ్ చేసింటాడో వాడు వాడు డైరెక్ట్ అమ్ముకోలేడు కదా. అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చి నీకు ఇంత షేర్ ఇస్తాను, ఇంత అమౌంట్ ఇస్తానని చెప్పి పెట్టింటాడు అన్నట్టు. సో వాడు ఇన్ఫ్లుయెన్స్కి డబ్బులు వస్తాయని చెప్పి పోతే నా అభిమానులు, వాడి అభిమానులు అయితే ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు చెప్పండి? వాడు నిజంగానే అభిమానులు మంచి కోరేవాడైతే ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేశాడు? వాడు మంచి కోరేది ఏమి ఉండదు. అందుకోసమే ఈ ఫ్యాన్స్ ఇవన్నీ భ్రమ. సో వాళ్ళు వాళ్ళ కోసం పనిచేస్తున్నారు, మీకోసం కాదు. ఎవడన్నా ఫ్యాన్ అంటే ఈడ్సిల్స్ కొట్టండి, ప్రాబ్లం లేదు. సూపర్. అంటే ఇప్పుడు ఇవన్నిటికీ ఈ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ కూడా సైబర్ నేరాల కిందకి వస్తాయి? అన్నీ వస్తాయి, చెప్పినా కదా. ఏదైనా మొబైల్ ఇంటర్నెట్ ద్వారా జరిగే ప్రతి మోసం సైబర్ నేరం. ఓకే. సో చివరిగా చూసే వ్యూవర్స్కి, జనాలకి మీరు యాజ్ అ సైబర్ క్రైమ్ గా దాని గురించి ఇంకేమని చెప్పాలి అంటే వాళ్ళకి ఏం చెప్తారు? ఈ సైబర్ క్రైమ్స్ లో 100 రకాల నేరాలు జరుగుతున్నాయి. ప్రతి నేరకు 99% కారణము బాధితుడే. సో దయచేసి మీరు ఆన్లైన్లో వచ్చేటన్ని నిజమని నమ్మకండి. 100 రకాల క్రైమ్స్ ఉన్నాయి, 10 రకాలు జరుగుతున్నాయి. సో ఒక్క నిమిషం, ఆ షీట్ ఇవ్వ. 10 రకాలు జరుగుతున్నాయి. సో ఈ 10 రకాల క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇంకోటి ఏవైతే ఉన్నాయో 10 రకాల క్రైమ్స్, ఈ 10 రకాల క్రైమ్స్ను ప్రాపర్గా అర్థం చేసుకుంటేనే మనం అరికట్టచ్చు. ఈ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఈ నేరాల గురించి ఆలోచిస్తే మనం అరికట్టచ్చు. ముఖ్యంగా ఏ ఉద్యోగం కోసం కూడా డబ్బులు ఇవ్వకండి. లోన్ యాప్లో లోన్ తీసుకోకండి. ఎందుకు లోన్ యాప్లో లోన్ తీసుకోకూడదంటే, ఒకసారి ఆన్లైన్ గేమ్లో డబ్బులు కావాలి కాబట్టి లోన్ యాప్లో లోన్ తీసుకుంటారు. వాడు ఏం చేస్తాడు, కాంటాక్ట్స్, ఫొటోస్ అన్ని ఇన్స్టాల్ చేసినా చాలు, లోన్ తీసుకోవాల్సిన పని లేదు. ఇన్స్టాల్ చేసినా మిమ్మల్ని సతాయిస్తారు. మీ ఫోటోలు మార్ఫింగ్ చేసి మీ రిలేటివ్స్కి వాళ్ళకి వీళ్ళకి పంపిస్తారు. నీకు డౌట్ రావచ్చు, మీ రిలేటివ్స్ నెంబర్స్ ఎట్లా తెలుస్తుందంటే ఆల్రెడీ కాంటాక్ట్స్ ఇచ్చింటావు అని పర్మిషన్. సో మ్యాట్రిమోనీ సైట్లతో జాగ్రత్త. మీరు నిత్యం చూస్తుంటారు, నిత్య పెళ్లి కొడుకు, నిత్య పెళ్లి కొడుకు, నిత్య పెళ్లి కొడుకు, నిత్య పెళ్లి కూతురు అని. సో ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే ఈ మ్యాట్రిమోనీ సైట్లలో డాటా ప్రాపర్గా వెరిఫై చేయకపోవడం వల్ల. సో మీరు అందుకోసం ఏం చేయాలంటే, ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో ట్రస్టెడ్ మ్యాట్రిమోనీ సైట్లని విజిట్ చేయండి. సో ఎక్కడైతే మీ డాటాను ప్రాపర్గా వెరిఫై చేస్తారో ఆ సైట్లని విజిట్ చేయండి. అవి ఫేమస్ సైట్లా, ఫాల్తూ సైట్లు అనేది పక్కన పెట్టండి. సో మీ డాటాను వెరిఫై చేసినారంటే ఇతరుల డాటాను వెరిఫై చేస్తారు. లైక్ బస్ స్టాండ్, ఎయిర్పోర్ట్. బస్ స్టాండ్లో ఎవరిని చెక్ చేయరు, ఎయిర్పోర్ట్లో అందరినీ చెక్ చేస్తారు. సో మిమ్మల్ని చెక్ చేసే సైట్లనే మీరు విజిట్ చేయండి. మిమ్మల్ని చెక్ చేయట్లేదంటే క్రిమినల్స్ చెక్ చేయరు, ఇరుక్కుపోతారు. సో ట్రస్టెడ్ మ్యాట్రిమోనీ సైట్లని చేయండి. పోలీసులమని ఎవరైనా ఫోన్ చేస్తే భయపడద్దు. పోలీసు వాళ్ళు ఎప్పటికీ మర్డర్ చేసినా ఇంటికి ఫోన్ చేసి రారు. సో ఖచ్చితంగా మీరు భయపడాల్సిన పని లేదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే లోకల్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయండి. సేమ్ అట్లనే OLXలో అమ్మడం కొనడం జాగ్రత్త. సో అమ్మడం కొనడం జాగ్రత్త. ఎందుకు అమ్మడం కొనడం జాగ్రత్త అంటే, OLXలో మేము మిలిటరీలు అని చెప్పి చాలామందిని మోసం చేస్తారు. సో ముఖ్యంగా తెలియని వాళ్ళు చేసే వీడియో కాల్స్ను నమ్మొద్దు. అసలు ఏ వీడియో కాల్స్ ఎద్దద్దు తెలియని వాళ్ళు చేసేటి. సో ఎత్తినా అని వాళ్ళు బట్టలు ఇప్పమంటే ఇప్పకండి. ఒకవేళ బట్టలు ఇప్పినా భయపడకండి. ఎందుకంటే ఆ వీడియోస్తో ఏం చేయరు, ఎక్కడ అప్లోడ్ చేయరు. మీరు షారూక్ ఖాన్ కాదు, సల్మాన్ ఖాన్ కాదు, పంపించినా అని భయపడకండి. నా ఫోన్ హ్యాక్ అయింది, ఎవడు మార్ఫింగ్ చేసినాడని చెప్పండి, అంతే. మీరు భయపడినారంటే వాడు డబ్బులు వచ్చినట్లే, అంతే, సింపుల్. సో ఏదైనా లాటరీ వచ్చిందంటే నమ్మకండి. మీరు ఎక్కడ కేవైసీలు చేయకండి. పాన్ కానీ ఆధార్ కార్డు ఎక్కడ. ఒకవేళ అడ్రస్ ప్రూఫ్ కావాలంటే ఆర్సీను, ఓటర్ కార్డు ఇవ్వండి. సో ఇంకా ముఖ్యంగా ఏవంటే అవి లింకులు క్లిక్ చేయకండి. లింకులు అని ఎందుకు చెప్తున్నానంటే, ఏపీకే ఫైల్స్ బాగా వస్తున్నాయి అన్నట్టు. ప్రధానమంత్రి కిసాన్ యోజన, లేకపోతే వెడ్డింగ్, ప్లీజ్ సీ మై వెడ్డింగ్ కార్డ్ అని చెప్పి ఏపీకే ఫైల్స్ నొక్కినా అంటే మీ పీకే పోయినట్లే అన్నట్టు. సో మీ ఫోన్ హ్యాక్ అవుతుంది అన్నట్టు. సో ఇవన్నీ పక్కన పెడితే మీరు ఏదన్నా ఒక అప్లికేషను, ఏదో జొమాటోనో స్విగ్గీనో ఏదన్నా ఇన్స్టాల్ చేసింటారు, ఆర్డర్ చేసింటారు, రాలేదనుకోండి, సింపుల్గా గూగుల్లో సెర్చ్ చేయకండి. గూగుల్ గుయ్యి అంటుంది. మీరు అఫీషియల్ యాప్లో పోయి
అక్కడ ఇచ్చిన నంబర్కి ఏదైనా ఉంటే కాంటాక్ట్ చేయండి. ఏది ఏమైనా కానీ ఎవడన్నా మధ్యలో లింక్ పంపించి దీన్ని అడ్రస్ అప్డేట్ చేయండి, ఫోన్ డబ్బులు పంపించండి, ఇట్లా ఏది చేసినా కానీ అదే లోపలికి మునిగిపోయినట్లే అన్నట్టు. ఓకే. సో మన జాగ్రత్తనే మనకు శ్రీరామ రక్ష. సో మనం అజాగ్రత్తగా ఉంటే వాళ్ళు ముంచుతారు, మనం జాగ్రత్తగా ఉంటే ఏం చేయాలి తెలుసుకోవచ్చా సార్? మన మొబైల్ హ్యాక్ అయిందా లేదా అని చెప్పి తెలుసుకోవచ్చు. తెలుసుకోవచ్చు. ఎట్లా తెలుసుకోవచ్చు అంటే యాప్ తొందరగా బ్యాటరీ డ్రైన్ అవుతా ఉంటుంది రెగ్యులర్ వర్క్ అయ్యేదానికంటే. సేమ్ టైంలో అది మిస్బిహేవ్ చేస్తుంటుంది, ఏదో ఉన్న అప్లికేషన్లు ఓపెన్ అవుతుంటాయి. సో ఖచ్చితంగా మీరు గమనించాలి అన్నట్టు. మీకు ఏదన్నా అన్వాంటెడ్ ఎస్ఎంఎస్లు ఏమన్నా వస్తున్నాయనుకో వివిధ సైట్ నుంచి, మీ ఫోన్ హ్యాక్ అవుతున్నాయి, హ్యాక్ అయినట్లు తెలుసుకోవచ్చు. సో రకరకాలుగా మీకు అప్పుడే ఆల్రెడీ తెలుస్తుంది అన్నట్టు బీసీఏ. ఇప్పుడు మందు ఆయనకి తాగడానికి తేడా అంతే, ఇది కూడా అంతే. హ్యాక్ అయిందనుకో ఊగుతా ఉంటుంది మొబైల్, అంటే ఊగుతా ఉంటుంది. షేక్ అంటే ఫిజికల్ గా కాదు. ముఖ్యంగా క్యూపీవీ వ్యూవర్స్ కు నేను ఇచ్చే సలహా కావచ్చు, నేను ఇచ్చే గిఫ్ట్ కావచ్చు. ఇండియన్ సైబర్ వారియర్స్ అని నేను వాట్సాప్ గ్రూప్ నడుపుతున్నాను. వాట్సాప్ ఛానల్. సో మీరు ఇండియన్ సైబర్ వారియర్ అని వాట్సాప్ ఛానల్లో సెర్చ్ చేస్తే మీకు ఛానల్ డిస్ప్లే అవుతుంది. దాన్ని దయచేసి ఫాలో అవ్వండి. తద్వారా ఎప్పటికప్పుడు సైబర్ నేరాల గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఒక 10 మంది రెగ్యులర్గా సైబర్ నేరాల గురించి ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తుంటారు. ఇక్కడ విషయం ఏంటంటే మనకి ఎప్పుడు నాలెడ్జ్ వస్తుందంటే ఇది జరుగుతుందని తెలిసినప్పుడు నాలెడ్జ్ వస్తుంది. అర్థమైంది? సో ఖచ్చితంగా మీరు ఇండియన్ సైబర్ వారియర్స్ అని చెప్పి వాట్సాప్ ఛానల్ చెక్ చేయండి, ఫాలో అవ్వండి. మీకు తెలిసిన 10 మందితో ఫాలో అవ్వమని చెప్పండి. మన క్యూబ్ టీవీ వీడియో కూడా దాంట్లో పోస్ట్ చేస్తాను. జనరల్గా ఏ వీడియో అయినా పోస్ట్ చేస్తాను. సో మంచి గురించి ప్రయత్నం చేస్తున్నారు, జనాలు మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు. సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. చాలా మంది మా క్యూబ్ టీవీ వ్యూవర్స్ అందరూ ఆ ఛానల్ని ఫాలో అవుతారని చెప్పి. సో థ్యాంక్ యూ సార్, ఎందుకంటే మీరు అవేర్నెస్ తెస్తున్నారు. సో మీ సొంత లాభాల కోసం కాదు, సో అవేర్నెస్ తెస్తున్నారు కాబట్టి మేమంతా మీకు సపోర్ట్గా ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.